వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మన శరీర అవయవాలలో చాలా ముఖ్యమైనది పెద్దది లివర్. ఈ అవయవం 3 వంతుల వరకు పాడైనా తిరిగి దానంతట అదే బాగుపడగలదు. అలాంటి లివర్ని మన ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని ఆహారాలు మన డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది, మరికొన్ని ఆహారాలను వదులుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారాలకు దూరంగా ఉండాలి అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణక్రియలో కీలక పాత్ర నిర్వర్తించే అవయవం లివర్. లివర్ పాడైపోయే వరకు మనకు లక్షణాలు కనిపించకపోవడంతో పూర్తిగా లివర్ డ్యామేజ్ అయ్యాక డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటాం. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారాల మీద ఆధారపడి ఉంటుంది. తృణధాన్యాల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఘాటైన వాసన ఇచ్చే వెల్లుల్లి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రం చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగాను, కొవ్వు పదార్థాలు తక్కువగాను ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. యాపిల్లో ఉండే మాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్రకోలీలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన లేదా పచ్చి బ్రకోలీని మనం వ్యాయామం తర్వాత తీసుకుంటే కండరాళ్ల నొప్పుల్ని తగ్గించడమే కాకుండా మన లివర్ ని కూడా సంరక్షిస్తుంది. బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంప వంటివి ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తికి సహాయపడతాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాల్ని బయటకు పంపించవేయబడతాయి. అలాగే దుంప కూరగాయలను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అవకాడోలో గుండెకు ఆరోగ్యాన్నిచ్చే మోనోసాచురేటెడ్ కొవ్వు పదార్థాలున్నాయి. ఇది కాలేయాన్ని శుభ్రపరచడమే కాకుండా కణజాలాలు, కణాల అభివృద్ధికి సహాయపడుతుంది. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల కాలేయానికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. లివర్ ఆరోగ్యానికి కాకరకాయ, ఆకుకూరలు, క్యాబేజీ వంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్ ని కాపాడడంలో బాగా పనిచేస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల కాలేయానికి ఇది చాలా ఆరోగ్యకరం. దీన్ని ప్రతిరోజు మనం ఉపయోగించే వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించాలి. మద్యపానం, ధూమపానం వల్ల కూడా లివర్ చెడిపోతుంది. వీటితో పాటు కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా లివర్ చెడిపోయే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శీతల పానీయాలు తాగడం వల్ల కూడా కాలేయం త్వరగా చెడిపోతుంది. అలాగే కూల్ డ్రింక్ లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పనిచేయకుండా చేస్తాయి. చక్కెర లేదా తీపి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. చక్కెరను అతిగా తింటే అది శరీరానికి ఉపయోగపడకపోగా లేనిపోని అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. అలాగే లివర్ పనితీరు మందగిస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. అందుకోసమే వైద్యులు ఉప్పును తగిన మోతాదులో వాడుకోవాలి అని చెప్తారు. చూసారుగా లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకునే ఆహారాలేంటో. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటకు వెళ్లాలన్నా లివర్ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.